దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. హల్లెలూయా. 6వ వచనం వరకు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే మనం ఏ విధంగా దేవునిలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనే మన పాపముల నిమిత్తమై మన శాపముల నిమిత్తమై ఆయన మరి దేవుని ఆత్మయందు తనకు తానుగా తను సమర్పించుకొని సిలువలో మరణం చెంది రక్తం కార్చిన తర్వాత ఆ రక్తములో పరిశుద్ధపరచబడి ఉన్నాం. అంటే దేవుని ప్రశస్తమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కునబడిన వారం అంటే ఆయన రక్తం చెందించకపోతే మనకి పాపక్షమాపణ లేదు. మరి అంటున్నాడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకు తీర్చబడ్డాం? మనం ఎవరైతే దేవుని అంగీకరించి దేవునిలో నమ్మి దేవునిలో నడుస్తూ ఉన్నవారై బాప్తిస్మం పొంది తమ తప్పులు తాము మరి తెలుసుకొని దేవుని పాదముల చేత పాపక్షమాపణ పొందిన వారు పరిశుద్ధపరచబడిన వారై ఉన్నారు. వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్లాగే అంటున్నాడు. ఇంకొక మంచి వాక్యం చూసినట్టయితే ఇంకొక వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. చూడండి ఎలాంటి వాళ్ళం మనం. ఆ విధంగా కడగబడి నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత తీర్చబడిన తర్వాత మనం ఏం చేసినాం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు దేవుడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు, చీకటిలో ఉండకుండా. కాబట్టి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చూడండి మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన చేసిన కార్యములు ఏమిటి, ఆయన ఏ విధంగా త్యాగం చేశాడు మన కోసం, ఏ విధంగా బలియాగం అయిపోయాడో ఇవన్నీ ప్రచురం చేయటానికి మనము మరి చీకట్లో నుంచి వెలుగులోకి పిలుచుకొని ఆయన గురించి ప్రచారకర్తలుగా మనల్ని పెట్టుకొని ఉన్నాడు. చూడండి ప్రచురము చేయుటకు అంటే ప్రచారం చేయాలి. మనం ప్రచారకర్తలము. మనం దేవుని రాజ్యంలో ఎలాంటి వారమై ఉన్నాము? ఒక కార్యకర్తలుగా ఉన్నాము, ఒక ప్రచారకర్తలుగా ఉన్నాము. కాబట్టి ఆయన గుణాతిశయములు ఎలాంటివి? ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కనికరము గల దేవుడు, మహిమగల తండ్రి. ఇవన్నీ కూడా ఆయన గూర్చినటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తండ్రి. ఇవన్నీ ప్రచారం చేయని నిమిత్తమే మనల్ని ప్రత్యేకించి ఆయన తన రక్తంలో కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి నీతిమంతులుగా తీర్చబడిన వారంగా చేసుకున్నాడు. అలాగే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. చూడండి మనం ఎలాంటి వాళ్ళమంట? మనల్ని ఇందులో చేర్చాడు, మనల్ని దేవుడు రక్షించి ఏర్పరచబడిన వంశంలో ఉన్నాం. మనం ఏ వంశం మంది? దావీదు వంశం ఉందా ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వంశంలో చేర్చుకున్నాడు మనల్ని. ఏ వంశంలో చేర్చుకున్నాడు? యోధారాజు మనకు మరి యోధా గోత్రపు సింహమైన మరి సింహపు పిల్లలము. సింహం ఏ విధంగా పౌరుషంగా ఉంటుందో మనం కూడా అంత పౌరుషం కలిగి దేవునిలో మనం బ్రతకాలి, నిక్కర్షిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలాంటి ప్రజలమై ఉన్నామో చక్కగా చెబుతున్నాడు దేవుడు. ఇది ఎంత చక్కని గుణపాఠం నేర్పించేటటువంటి పాఠం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మనం కడగబడ్డాం. ఆయన నామములో మనం కడగబడ్డాం. దేవుని ఆత్మయందు మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మరి అదేవిధంగా చీకట్లో ఉండాం అంటే మన జీవితం అంతా చీకటి పనులే కదా. ఈ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు దేవుడు. చూడండి ఎలా చీకటి జీవితాన్ని జీవించకుండా ప్రకాశమైనటువంటి మంచి యథార్థమైనటువంటి మరి వెలుగు మార్గంలో నడుచుటకు మనల్ని ఆయన పిలిచిన తర్వాత ఏం చేశాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము.
చూడండి, ఆయన యొక్క గుణగణాలను, ఆయన చేసిన సేవను ఇవన్నీ ప్రచారం చేయ నిమిత్తము మనల్ని ఆయన ఏర్పరచబడిన వంశముగా ఏర్పరచబడిన వంశంలోనికి మనం తీసుకున్నాడు. రాజులైన యాజక సమూహంలోనికి మనల్ని ఆహ్వానించాడు. పరిశుద్ధ జనముగా మనల్ని తీర్చిదిద్దాడు. దేవుని సత్తైన ప్రజలుగా ఉండటకు మనల్ని పిలిచి ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా మరి రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడి. చూడండి, మనం ఎలా ఉన్నామంట, మనం ఈ విధంగా సహోదరులారా ఏమంటున్నాడు మనల్ని, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మరి మన శరీరాలని ఆయనకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. సజీవంగా అంటే మనం బ్రతికున్నప్పుడే మనం దేవునిలో మనం సమర్పించుకోవాలి. మరి సజీవ సత్య మార్గములను, నీతి మార్గములను, యథార్థ మార్గములను యథార్థముగా జీవించడానికి మనము మరి సజీవ యాగంగా అంటే బ్రతికున్నప్పుడే మనం ఒక యాగముగా పట్టాలి దేవుణ్ణి. ఒక యాగం చేసినట్లుగా మన దేవునితో మనం ఎప్పుడు కూడా మరి మన శరీరాలని, మన అవయవాలు ఎన్ని తొందర చేసినా కూడా వాటన్నింటిని ప్రక్కన పెట్టిక మనం దేవునికి సమర్పించుకోవాలి. అదే సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎవరంటున్నారు? చూడండి, పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెబుతూ ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి అనుసరించి నడిచినటువంటి పౌలు, దేవుని బిడ్డల్ని ఎంతగానో హింసించినటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షత చూసి మరి పౌలుగా మార్చబడి దేవుని సేవ ఎంతో నిక్కర్చిగా, ఎంతో యథార్థతగా ప్రభువు పొందినటువంటి శ్రమల్లాగా తను కూడా పొంది ఎంతో గొప్ప సేవ చేశాడు. దేవుని గురించి ప్రచారం చేశాడు. ప్రచారకర్తగా మరి ఆయన ఎన్నో సంఘాలు కట్టడం జరిగింది. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇటువంటి సేవ చూసారండి, మనము మంచి సేవ చేయాలి. మనం దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు. ఆ పరిశుద్ధుడైన ఎంత సేవ, ఎంత కష్ట నష్టాలు అనుభవించి, ఎన్ని బాధలు పడి, ఎంతో శ్రమను నూర్చి అనేక ఆత్మలను చేపట్టాడు, అనేక సంఘాలను నిలబెట్టాడు, అనేక మందికి వాక్యం చెప్పాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి వాడు? హింసకుడు. ఈ హింసకుడే పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప విషయం అండి. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అందుకని అంటాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన సేవ చేయాలి మనం. ఎందుకనంటే ఆశించకుండా, దేన్ని అధికమైన ఆశలు కోరికలు లేకుండా మనల్ని మనం తగ్గించుకొని, ఎంత తగ్గించుకోవాలంటే ఎంతో తగ్గించుకోవాలి మనం. ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ఓర్పుతో సహించి మరి ముందుకు సాగుటకు దేవుడు కృపను దయచేయాలని నేను ఆశిస్తున్నాను, దేవునిలో అడుగుతున్నాను. హల్లెలూయా. మరి మనం ఏ విధంగా వారి బ్రతకాలి? ఇంకొక మాట చెప్తాను. సజీవ యాగముగా మనము ఆయనకి సమర్పించుకోవాలి. బ్రతికుండగానే, సజీవముగా అంటే బ్రతికుండగానే మరి మనము ఒక యాగములాగా మనం చేపట్టాలి దేవుని సన్నిధిని మనం. కాబట్టి కోటి అంటున్నాడు 4గా చూస్తా. అదే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. చూడండి, దేవుడు ఏం చేశాడు? మన పాపముల విషయమై చనిపోయాడు, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకెనెను. చూడండి, అంత ముందే చెప్పాను కదా, మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మరణం చెందాడు. మన పాపముల నిమిత్తమై మ్రాను మోసాడు. పచ్చి మ్రాను, భయంకరమైన శిలువ, భయంకరమైన పచ్చి మ్రానుతో చేయబడినటువంటి శిలువను ఆయన భుజముల మీద పెట్టి మోపించారు కదా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. అందుకని అంటాడు, ఆయన గాయాల్లో మనకి స్థలం ఇచ్చాడు దేవుడు. ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత నొందుతున్నాం. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి. ఇంకొక వాక్యము మరి 5వదిగా ఒకటి చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి
ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది. ఏమి కలిగిందండి? విమోచన అంటే విడుదల కలిగింది పాప జీవితం నుంచి. మన పాపాల నుంచి మనకు విడుదల కలిగింది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే ప్రియమైన దేవుడు, ప్రియమైన తండ్రి, ఆ ప్రియమైన దేవుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగిన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారండి, ఆయన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.